ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు వస్తురేమి, నేను మీ మనవిని ఆలకింతును. ఆమేన్ చెప్తామా? దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ప్రవచనాత్మకంగా ఒక వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. మీరు నాకు మొరపెట్టుదురేమి. మనము ప్రార్థన చేస్తుండగా, మనము దేవుని దగ్గర మొరపెడుతుండగా దేవుడు అంటున్నాడు, నేను మీ మనవిని ఆలకింతును. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. నేను మీ మనవిని ఆలకిస్తాను. మీరు నా సన్నిధిలోనికి వచ్చి నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు నా కొరకు నాకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మీరు ఏ ప్రార్థన ఏ మొరపెడుతున్నారో, ఏమని ప్రార్థన చేస్తున్నారో, ఏమని అడుగుతున్నారో, మీ పిల్లల కోసం, మీ కోసం, లేక సంఘము కోసం, సేవకుల కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ కుటుంబ సమస్యల కోసం, ఏ విజ్ఞాపన దేవుని దగ్గర నువ్వు చేస్తున్నావో, ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావో, ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థన ఏమైపోయింది? 5 నెలల పాటు ఈ 2024వ సంవత్సరంలో మోకాళ్ళ నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, తెల్లవారుజాము లేచి నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబేది? ప్రార్థన ఏమైపోయింది? ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థన దేవుడు అంగీకరించాడా? ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలకు దేవుడు తన దాసుని మీ ఎదుట నిలవబెట్టి ఈ శుభదినాన్న ఆయన మీతో మాట్లాడుతున్నాడు. మీరు చేసిన ప్రార్థన మనవులన్నిటినీ నేను ఆలకించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలకించడమే కాదు, నేను అంగీకరించాను. అంగీకరించాడంటే దానికి దేవుడు జవాబిస్తాడు, దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దానికి దేవుడు మనకి తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయడం విషయంలో కొన్ని సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం. వాగ్దానాన్ని ధ్యానం చేసుకోండి. మనం ప్రార్థనను దేవుడు అంగీకరిస్తున్నాడు. నేను నీ ప్రార్థనను అంగీకరించాను. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. కనుక ఈ నెలలో మీరు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించేదిగా ఉందా లేక తిరస్కరించేదిగా ఉందా అనేది మీరు పరిశీలన చేసుకుని, ఆయన అంగీకరించే ప్రార్థన ఏంటో తెలుసుకుని అలా మీరందరూ ప్రార్థన చేయాలని బైబిల్లో ఒక 4 సంగతులు చాలా త్వరగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు శరీరం, ప్రభు రక్తం మన ఎదుట ఉంది కనుక వాక్యము ద్వారానే ఉతక స్నానము చేయబడినట్లుగా, వాక్యము ద్వారానే మన హృదయము శుద్ధీకరించబడినట్లుగా, వాక్యము ద్వారానే మన తలంపులన్నీ కూడా మహిమ చేత నింపబడినట్లుగా మనమందరము దేవుని వాక్యం వైపుగా మన మనస్సును తిప్పుకొని వాక్యాన్ని మనం అంగీకరిద్దాం. వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకుందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేయాలి, ఏ సందర్భంలో ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఇలా 4 విషయాలు
చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటిగా ఎలా ప్రార్థన చేయాలి, రెండవది ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏ సందర్భంలో ప్రార్థన చేయాలి, మూడవది ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, అసలు ఎవరు ప్రార్థన చేయాలి. ఇది 4 విషయాలు మనం నేర్చుకుందాం. దానికి ముందుగా దేవుడు మీ అందరినీ సంతోషపరిచేటట్లుగా ఆయన మీకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, మీరు నాకు మొరపెట్టినప్పుడు, మీరు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను మీ ప్రార్థన, మీ మొరను నేను అంగీకరిస్తాను, ఆలకిస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక దేవుని స్తుతిస్తూ ఈ 4 సందర్భాలు మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైనటువంటి ప్రార్థనాపరుడైనటువంటి దావీదు తెలియపరుస్తున్నటువంటి ఒక సంఘటన మనం బైబిల్లోని చూద్దాం. 77వ కీర్తన మొదటి వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. ఆయనకు మనవి చేయుదును. చదవండి. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు, దేవుడు నాకు చెవి యొగ్గేంత వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనాకారుడు, ఇది ఆసాపు కీర్తన. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడట. ఈ ప్రార్థన చేసి ఈ ప్రార్థన పరుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? మన మొదటి విషయం ఏంటంటే, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును అంటే, మొరపెట్టడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడము. నేను నా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, లేక నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేక ప్రార్థన సమయానికి నేను చేరినప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేస్తానంటే, నా దేవునికి నేను ఎలుగెత్తి మొరపెడతాను, ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను. అలా మాత్రమే కాదు అంటాడు, దేవుడు నాకు చెవి యొగ్గేంత వరకు కూడా నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు విశ్వాసులు చాలా మంది సంఘాలలో ప్రార్థన చేస్తున్నారు, గంటల గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, దేవుని సన్నిధిలో అనేక విధాలైనటువంటి ప్రార్థన అనుభవాలతో విశ్వాసులు నడిపించబడుతున్నారు. అయితే మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే, దేవుడు అంగీకరించే ప్రార్థన అయి ఉండాలి. ఇప్పుడు ఒక 4 గంటలు కష్టపడి ప్రార్థన చేస్తున్నా, దేవుడు అంగీకరించని ప్రార్థన చేయటం వల్ల ఏం ఉపయోగం? అదే ఒక అరగంట ప్రార్థన చేసినా అది దేవునికి ఇంపైనది గాను, దేవుడు దాన్ని అంగీకరించేదిగా ఉందనుకో, వెనువెంటనే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఈరోజు మనము ఎలా ప్రార్థన చేయాలంటే, ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఎట్లా ప్రార్థన చేయాలి? చెప్పండి గట్టిగా. ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డల కొరకైనా, సేవకుడు కొరకైనా, సంఘములో ఉన్న నీవు ఎలుగెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ కనీసం ప్రార్థన పక్కవాడికి కూడా వినపడదండి. నీ పక్కన వాడికి కూడా ప్రార్థన వినపడదు. మొదటిగా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసినప్పుడు ముందు మీ ప్రార్థన మీ చెవికి వినపడాలి. మీ ప్రార్థన శబ్దము మీ చెవికి వినపడాలి. ఆ తరువాత మీ పక్కనున్న వాళ్ళకి వినపడాలి. దేవుడు ఒక గమ్మత్తైన ఒక విషయాన్ని ప్రభు చెప్పారు. ఏమన్నారంటే, ఎక్కడ నా నామములో 2-3 ఏకీభవిస్తారో ఆ స్థలములో నేను ఉంటాను అని ప్రభు చెప్పారు. ఇప్పుడు ఈ విషయానికి కొంచెం మనం లోతుగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో కొన్ని విషయాలు మర్మంగా రాయబడతాయి, ఈజీగా అర్థం కావు. ఆత్మీయులకు మాత్రమే కొన్ని సంగతులు అర్థమవుతాయి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వారికే ఆ మాటలు చదువుతుండగా దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదా, దీనిలో ఉన్నటువంటి సత్యం ఇదా, దీనిలో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మం ఇదా అనేది, మర్మమును గ్రహించగలిగిన, మర్మములను ఒప్పింప చేయగలిగినటువంటి, గ్రహింప చేయగలిగినటువంటి పరిశుద్ధాత్మను పొందిన వారికి మాత్రమే కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం.
ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నా నామములో ప్రార్థన చేస్తారో, నా నామములో నన్ను స్తుతిస్తారో అక్కడ నేనుంటాను అని ప్రభు చెప్పారు. ఇక ప్రభు ఉన్నారంటే ప్రభు కార్యం చేస్తారనే కదా, ప్రభు ఉన్నాడంటే ప్రభు అద్భుతం చేస్తాడనే కదా, ప్రభు ఉన్నాడంటే రోగిని స్వస్థపరుస్తాడనే కదా, ప్రభు ఉన్నాడంటే ఏమంటే మీ ప్రార్థనను అంగీకరిస్తాడనే కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒకరిద్దరు కాదు, ఇద్దరు ముగ్గురు. ఎందుకు ఈ మాట అన్నాడంటే ప్రార్థన అనేదట మొదటిగా ఆ వ్యక్తికి వినపడాలి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ వ్యక్తికి వినపడాలి, ఆ తర్వాత మరొకిద్దరికి వినపడాలి. ఆ ఇద్దరికి వినపడిన తర్వాత ఈ మూడో వ్యక్తి దాటిన తర్వాత యేసయ్య నిలిచి ఉంటాడు. అప్పుడే నీ ప్రార్థన యేసయ్య దగ్గరికి వెళ్తుంది. ఆయన చెవిటివాడని కాదండి, ఆయన చెవిటివాడని కాదు. బైబిల్లో రాస్తుందిగా, విననేరకుండునట్లు యెహోవా రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తములేమి కొరచగా లేవు. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ముందు నీ ప్రార్థన కనీసం ఇద్దరు ముగ్గురికైనా వినపడితే నాలుగో వ్యక్తిగా దేవుడు ఉండి ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మొదలుకొని నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి నాలుగో వ్యక్తిగా యేసయ్య సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆ నాలుగో వ్యక్తి దగ్గరికి నీ ప్రార్థన చేరాలి అంటే ముందుగా కనీసం ప్రార్థన నీకు వినపడాలి. నీ పక్కన ఒక ఇద్దరు వ్యక్తులకైనా ఆ ప్రార్థన వినపడినట్లుగా మనమందరము ఎలుగెత్తి ప్రార్థన చేయుదుముగాక. దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేయడం అంటే ఇష్టం. ఒక త్రోవన గుడ్డివాడిని దాటి దేవుడు వెళ్ళిపోతుంటే ఆ గుడ్డివాడు అంటాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళిపోకయ్యా అంటాడు. పక్కనున్న వాళ్ళందరూ అంటారు, ఊరుకుండయ్యా, ఎందుకు అరుస్తున్నావు, గట్టిగా ఎందుకు కేకలేస్తున్నావు, నిమ్మలంగా మాట్లాడొచ్చుగా అంటే ఇది నిమ్మలంగా మాట్లాడే సమయం కాదు. గట్టిగా మాట్లాడి దేవునికి నా స్వరము వినపడినట్లుగా నేను చేసుకోకపోతే ఆయనను దాటి వెళ్ళిపోయాడా, ఇక నా బ్రతుకంతా ఇంతే, నా బ్రతుకంతా ఈ గుడ్డితల మధ్యలో, ఈ భిక్షాట మధ్యలో, ఈ దీన స్థితిలో, ఈ బలహీనతల మధ్యలో నేను ఉండిపోవాలి అని ఎవ్వరి మాట లెక్క చేయకుండా ఇతను అంటాడు. మరి బిగ్గరగా బైబిల్లో రాస్తుంది, వాడు మరి బిగ్గరగా కేకలు వేసి దేవుని పిలిచాడట. ఎందుకు కేకలు వేస్తున్నాడంటే కేక వేయకపోతే ఆయనకి ఆ శబ్దం వినపడదు, అంతమంది మధ్యలో ఆ శబ్దం వినపడదు. అందుకే గట్టిగా కేక వేసి దావీదు కుమారుడా ఆగయ్యా అని బ్రతుకులాడుకుంటున్నాడు. ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు నిమ్మలంగా హృదయంలో ప్రార్థన చేసుకోవడం కాదు, ఎలుగెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున స్తోత్రాలు చెప్తున్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీకు కూడా దేవుడు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఏ విషయాన్ని నేర్పిస్తున్నాడంటే మీరు స్తోత్రాలు చదువుతున్నప్పుడు మీరు మీలో చదువుకుంటే ఏం ఉపయోగం ఉండదు. మీరు గట్టిగా జ్యోతిర్మయుడైన యేసయ్యకి స్తోత్రం, సుగుణాల సంపన్నుడైన యేసయ్యకి స్తోత్రం, ఆశ్చర్య కార్యాలు చేసే దేవునికి స్తోత్రం, అద్భుతములు చేయగలిగిన దేవునికి స్తోత్రం అని మీరు స్తోత్రాలు కూడా గట్టిగా చదవగలిగితే మీ దరిదాపులో ఉన్న చీకటి శక్తుల నుంచి మీరు విడుదల పొందుతారు. ప్రతి అపవాది క్రియలు మీ దగ్గర నుండి దూరం అవుతాయి. శబ్దము సాతానికి ఇబ్బంది, శబ్దము సాతానికి ఇబ్బంది, నిశ్శబ్దము సాతానికి ప్రశాంతత. నువ్వు గట్టిగా స్వరమెత్తి కేకలు వేస్తూ గంభీరంగా దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే మీ హృదయంలో మీ మనస్సులో చేసుకునేది వాడికి అర్థం కాదు. అందుకే మీరు బయటికి గట్టిగా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని గట్టిగా ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు ఆ శబ్దానికి వాడు భయపడి మీ ఇంటిలో నుండి, మీ దరిదాపుల్లో నుండి వాడు బయటికి పారిపోతాడు, తొలగిపోతాడు, అపవాది క్రియలు లయమైపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ప్రార్థన ఎలా చేయాలి అంటే ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎలా గట్టిగా అరుస్తారా, నెమ్మదిగా అంటారా?
దెబ్బ తగిలితేమో అని గట్టిగా అరుస్తావు. ఎందుకు? దెబ్బ, నొప్పి. మరి బాధ కూడా నొప్పే కదా, శ్రమ కూడా నొప్పే కదా, నీ హృదయంలో ఉన్న విజ్ఞాపనలు కూడా ఒక బాధే కదా. వాటిని తీర్చుకోవాలన్నా దేవునికి నోరు తెరచి బిగ్గరగా, యేసయ్యా నా సమస్యదయ్యా, నా బాధదయ్యా, నా ఇబ్బందిదయ్యా, నా కన్నీళ్ళదయ్యా, ఇదిగో నా పిల్లల పరిస్థితిది, ఇదిగో నా కుటుంబ పరిస్థితిది అని దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఎరుకో ప్రాకార గోడను బద్దలు కొట్టడానికి, ఎరుకో ప్రాకార గోడలు బద్దలు కొట్టడానికి వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు ఏం చేశారు? ఎలుగెత్తి కేకలు వేసి దేవుని స్తుతించగా గోడలు కూలిపోయాయి. ఈరోజు సమస్యలు కూలిపోవాలా? ఇబ్బందులు కూలిపోవాలా? నీ బలహీనతలు కూలిపోవాలా? నీవు చేయాల్సిన పని ఎలుగెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం దేవుని బిడ్డలారా. 42వ కీర్తన 9వ వచనం. అవునా, కావున నీవెలా నన్ను మర్చి ఉన్నావు, నీవు ఎలా నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత, శత్రువుల యొక్క బాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమనని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా చేయాలి? ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితిలో ఎప్పుడు ప్రార్థన చేయాలంటే, కీర్తనకారుడు అంటున్నాడు, శత్రువుల యొక్క బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై ఉండవలసిన పరిస్థితి వచ్చిందేమో, నేనైతే నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడంటే దుఃఖము నిన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు, శత్రువుల బాధ నీ మీద పడినప్పుడు నీవు ప్రార్థన చేయటం అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. చాలా మంది ఈ బాధల్లో ఉన్నప్పుడు, ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ బాధలు ఇబ్బందులు ఎక్కువైపోయి ప్రార్థన మర్చిపోతారు. ఆ గడివిడి అంతా, ఆ హడావడి, ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అక్కడిక్కడ సహాయాన్ని కోరుకుని అసలు ప్రార్థన వల్ల ఏదైనా జవాబు దొరుకుద్దా అనే విషయాన్ని మర్చిపోతారు. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది అయితే వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటారు. మంచిదే, ఎవరినైనా మరొక ప్రార్థనా పరుడు సహాయాన్ని కోరుకోవడం తప్పేమి కాదు. కానీ మొదటిగా నీ మోకాళ్ళ మీదకు నువ్వు రాగలిగి నీ ప్రార్థన సహాయం, ముందు నీ ప్రార్థన సహాయం కోరుకోవాలి. నీవే ప్రార్థన చేయాలి. ముందుగా నీవు దుఃఖములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ముందు నువ్వు దేవుని ఆశ్రయించాలి. ఏమంటాడు? నా ఆశ్రయ దుర్గము. శత్రువులు బాధపడుతుంటే, దుఃఖం కలుగుతున్నా సరే కీర్తనకారుడు అంటాడు, నా ఆశ్రయ దుర్గమైన నా యెహోవా దగ్గరికి వెళ్ళి నేను విచారణ చేస్తాను. ఈ బాధ దేని వల్ల వచ్చిందో, ఈ శత్రువులు ఎందుకు నన్ను తరుముతున్నారు, ఈ శత్రువుల బాధ నా గుండెని ఎందుకు పిండేస్తుంది, దీనికి గల కారణం ఏంటయ్యా, దీని నుండి నేను ఎలా విడుదల పొందాలి, నేను ఎలా విమోచించబడాలి, ఈ బాధల నుండి విడుదల సమీపించాలి అని దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం, ఎప్పుడు ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. మరి ఏమని ప్రార్థన చేయాలి అది కూడా మన బైబిల్లోని చూద్దాం. 16వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని. యేసయ్యా, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. యెహోవాతో నేను మనవి చెయ్యుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి.
ఏమంటాడు? నీవే ప్రభుడవు. దావీదు అంటున్నాడు చూడండి, దావీదు కీర్తన ఏమంటాడు? పై మాట కూడా చదవండి. దేవా నీ శరణొచ్చి ఉన్నాను, కాపాడుము, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని. ఇలా ప్రార్థన చేస్తే ఎవరు కాదంటారు చెప్పండి? ఇప్పుడు ఇట్లా ప్రార్థన చేస్తే ఎవరు కాదంటారు? దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. ఎప్పుడు ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆశ్చర్యపడి నా మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నాడు, వీడిని వదిలిపెడితే నేను ఎలాగని చెప్పి వెంటనే దేవుడు తన ఆశ్రయాన్ని నీ చుట్టూ ఉంచుతాడు. దేవుడు తన కాపుదలు నీ కొరకు పంపిస్తాడు. దేవుడు తన సన్నిధి చాటును నిన్ను దాచిపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు ఎట్లా అడుగుతారండి? సార్ మీకు ఎంత అండి ఇది? మీరు తలుచుకుంటే ఏమంటారు? మీరు చిటికేస్తే అయిపోద్దండి అంటే అవ్వని పని కూడా ఏం చేస్తాడు అవతలోడు? చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకు? అమ్మో మన మీద ఎంత నమ్మకం ఉంది, చేయకపోతే బాగోదేమో అని చెప్పి మొత్తానికి ఏదో దారిలో అయినా నీ పని అయ్యేటట్లు చేస్తారు. మనం కూడా దేవుని దగ్గర ఏం చేయాలంటే, అయ్యా రోగాన్ని తొలగించడానికి ఆరోగ్య ప్రదాతలు నీవయ్యా అని ప్రార్థన చేస్తే నీ రోగాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆదరణ కొరకు ఆదరణకర్త అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆదరణ నీకు పంపిస్తాడు. సంతానము లేని వాడు అయ్యా ముయ్యబడిన గర్భాన్ని తెరవ చేయగలిగిన వాడా, సంతానాభివృద్ధి కలగ చేయగలిగిన వాడా అని ఆయన దగ్గరికి వెళ్తే ముయ్యబడిన గర్భాన్ని తెరచి ఆయన చక్కని బిడ్డలకి కలిగే తల్లిగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐశ్వర్యం ఇచ్చువాడా అని దేవుని దగ్గరికి వెళ్తే ఐశ్వర్యం అనే ద్వారాన్ని దేవుడు తెరవ చేస్తాడు. జ్ఞాన సంపూర్ణుడా, నీకు జ్ఞానంలో కొరత ఏముందయ్యా? జ్ఞాన సంపూర్ణుడయ్యా నువ్వంటే జ్ఞానాన్ని ఇచ్చి మన బ్రతుకును మనం ఎలా నడిపించుకోవాలో ఆ తెలివితేటలు దేవుడు మనకి ప్రసాదించునుగాక. ఏం చేయాలి? ముందు ఎలా ప్రార్థన చేయాలి? ఎలుగెత్తి చేయాలి. ఎప్పుడు చేయాలి? బాధల్లో, ఇబ్బందుల్లో, శత్రువుల బాధల చేత, సమస్యల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకుండా మనల్ని మన ఆశ్రయదుర్గం మన యేసయ్యని తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి మనము విజ్ఞాపన చేయాలి. మూడోది ఏమని ప్రార్థన చేయాలి? దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి గొప్ప చేస్తూ. ఆయన గొప్పవాడా కాదా? ఆయన గనుడా కాదా? అందరికంటే గనుడు కదా, అందరికంటే గొప్పవాడుగా. మరి గొప్పవాడంటే ఇబ్బంది ఏముందండి? మరి అంటానికి ఏంటి రోగం? మనం ఏమో దేవుని దగ్గరికి చేసి పెట్టవా, నీ వల్ల అవుతుందా అని అడిగామనుకో, నా వల్ల కాదు వెళ్ళిపో అంటాడు. నీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల వద్దయ్యా? భూమి ఆకాశాలు సృజించిన వాడు నీవు, నోటి మాటతో సమస్తాన్ని ఏర్పాటు చేసిన సర్వచక్రవర్తిని నీవే, సర్వ సృష్టికర్తను నీవే. నీకంటే గనుడు, నీకంటే గొప్పవాడు, నీకంటే ఉన్నతమైన వాడు, నీకంటే హెచ్చైన వాడు ఎవడూ లేడయ్యా అని దేవుని దగ్గర మనల్ని తగ్గించుకుని ఆయన పొగిడి మన ప్రార్థన విజ్ఞాపన సమకూరిస్తే వెంటనే దేవుడు కార్యము చెయ్యునుగాక. వెంటనే నీ ప్రార్థనకి దేవుడు అంగీకరించునుగాక. ఈ 3 విషయాల కంటే ఇప్పుడు 4వది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4వ విషయం ఏంటంటే, అసలు ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఒక బలహీనుడు, ఒక పాపి ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా లోకంలో తిరుగుతూ, ఇంకా లోకాశలో తిరుగుతూ, వాక్యం తెలుసు కూడా ఇంకా వక్రీకరణమైనటువంటి లోక సంబంధమైన భక్తిలో లోక సంబంధమైన వ్యక్తులుగా ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి ఎలుగెత్తి ప్రార్థన చేస్తే వింటాడా? వింటాడా? కొంతమంది వింటారండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నీవు లోకములో ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను సంఘములోనికి తీసుకొచ్చాడు. తన స్వరత్వమనిచ్చి నిన్ను దేవుడు కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా దేవుడు మార్చిన తరువాత ఇంకా నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీ ప్రార్థన దేవుడు త్రోసివేస్తాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థన చేసే ఈ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అన్నమాట.
ఈ వ్యక్తి ఈ వ్యక్తిత్వం, ఈ ప్రార్థన అనుభవాలు కలిగిన వ్యక్తిత్వమే చాలా ఇంపార్టెంట్ అయింది. అదేంటో తెలుసుకుందాం. ఒక 2-3 విషయాలు మాత్రమే దాని గురించి మీకు తెలియపరిచి ప్రార్థన చేద్దాం. మొదటిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాలు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం. దేవుని కుమారుని నామమందు, దేవుని కుమారుడు అని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య ఉద్యోగము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకి కలిగిన ధైర్యం, సంఘానికి కలిగిన ధైర్యం, ఈ వాక్యం వింటున్న మనందరికీ కలిగి ఉన్న ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, ఆయన మన మనవి ఆలకించునదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామమును బట్టి మనకి కలిగి ఉన్న ధైర్యం ఏమనగా, ఏంటి ధైర్యం? ఆయన చిత్తం. ఏంటి ధైర్యం? నీకున్న ధైర్యం ఏంటి? బ్యాక్ బ్యాలెన్సా? నీకున్న ధైర్యం ఏంటి? ఆరోగ్యంగా ఉన్నానన్నా? నీకున్న ధైర్యం ఏంటి? బలంగా ఉన్నానన్నా? ఏంటి మీ ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా అది ఆయన మనకి అనుగ్రహించినదే మనకి ఉన్న ధైర్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇది అడగకూడదా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఏమీ అర్థం కాకుండా ధైర్యంగా అయ్యా నాకు ఇచ్చే ప్రభువా అని అడగగలుగుతున్నామంటే అది దేవుడు మనకిచ్చిన ధైర్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుని చిత్తానుసారంగా. ఏంటి దేవుని చిత్తానుసారంగా? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని, దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఆయన మన మనవి ఆలకించును. ఆయన మన మనవిని ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పాపుల మనవిని ఆలకించడు. ఉందా? అక్కడ రాసుందా? ఉందా? మరి మీరు ఇందా అక్కడ ఆలకిస్తాడండి అన్నారు. మరి ఇక్కడ ఏం రాసుంది? పాపుల మనవిని దేవుడు ఆలకించడు. ఈ మాటలు ఎవరు చెప్పారు తెలుసండి? పుట్టిని మొదలుకొని గుడ్డివాడు చెప్తున్న మాటలు ఇవి. కళ్ళున్నోడు చెప్తులా, సేవకుడు చెప్పట్లా, ప్రవక్త చెప్పట్లా, యాజకులు చెప్పట్లా. ఏమండి, ఎవరు చెప్తున్నారంటే ఒక గుడ్డివాడు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు పాపుల మనవిని ఆలకించాడు. అయితే తర్వాత మాట చూడండి. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఎవరైతే ప్రార్థన పరుడై ఉండి దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేస్తాడో ఆయన వారి మనవి వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రార్థన అంటే దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేసేవాని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు ఆలకిస్తాడు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు మీకు నచ్చినట్టుగా చేయకూడదు, మీకు కావలసినవన్నీ చేయకూడదు. అసలు దేవుడు ఏ ప్రార్థన నడిపింపు మనలో పెట్టాడో, దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏదో తెలుసుకుని అప్పుడు ప్రార్థన చేయాలి. ఆ దైవ చిత్తానుసారమైన ఆ ప్రార్థనకి దేవుడు వెనువెంటనే జవాబిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక 2 వ్యక్తులు లేదా ఒక 3 వ్యక్తుల మీ ఎదుట పెడతాను, దయచేసి వినండి. మొదటి దినవృత్తాంతాల పుస్తకములో 4వ అధ్యాయము 9-10 వచనాలు ఎబ్బేసు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ మాటలు ఒకసారి మనం చదువుదాం. దినవృత్తాంతములు మొదటి పుస్తకము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబ్బేసు తన సహోదరుల కంటే, తన సహోదరులు అందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను.
వేదన పడి ఆ. ఇతని కంటిని ఆ. అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఆ. ఎబ్బేజు ఎబ్బేసు ఇశ్రాయేలీల దేవుని గూర్చి ఆ. మొర్రపెట్టి ఆ. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఆ. నా సరిహద్దును విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి చేసి ఆ. నాకు కీడు రాకుండా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము ఆ. అని ప్రార్థింపగా అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని దేవుడు ఎబ్బేసు మనవి చేసిన తానుని అతనికి దయచేసెను. అతనికి దయచేసెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆ ఎబ్బేసు చేసిన ప్రార్థనకి జవాబిచ్చిన ఆ దేవుడు ఇప్పుడు నీవు నేను చేసే ప్రార్థనకు జవాబు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? మీరు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా ఇవ్వడా? ఎబ్బేసు ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు. ఇప్పుడు మన ప్రార్థన వింటాడు, మనకి కూడా దేవుడు జవాబిస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఎబ్బేసు అనే పేరుకు అర్థం ఏంటంటే వేదన. చెప్పండి ఏంటి? వేదన. ఇప్పుడు ఎబ్బేసు ప్రార్థన చేయగా దేవుడు అతని మనవిని విని అతనికి దయచేసెను. అతని అడిగింది దేవుడు అతనికి దయచేసెను. ఎబ్బేసు అనే మాట అర్థం చెప్పండి ఏంటి? వేదన. ఇప్పుడు వేదన అనే వ్యక్తి ప్రార్థన చెయ్యగా దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతనికి దేవుడు జవాబిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఒక వేదనలో ఉన్న ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరిస్తాడు. స్తోత్రం. అందరూ తృణీకరించారు, అందరూ అవమానపరిచారు. సహోదరులందరికంటే హీనంగా బ్రతికాడు. తల్లి పుట్టినప్పుడే వేదనతో ఇతను నేను కన్నాను కనుక ఇతనికి ఎబ్బేసు అని పేరు పెట్టింది. అంటే వేదన అని పేరు పెట్టింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వేదన వేదన అని పిలుస్తున్నారు. ఎవరు ఇంటికి పిలవరు, ఎవరు పలకరించరు. అలాంటి దీన స్థితిలో ఇతడు దేవుని దగ్గరకు వచ్చి నా బ్రతుకును మార్చగలిగిన శక్తి కలిగిన వాడువు నీ ఒక్కడవే, నా తలరాతను మార్చగలిగిన శక్తి కలిగిన వాడువు నీ ఒక్కడవే. భూమి మీద నన్ను పుట్టించావంటే దానికి ఒక సార్థకం ఉండాలయ్యా. దానికి గల సారమేంటో నిరూపించండి, నెరవేర్చండి. దేవా నీవు నాకు తోడై ఉండి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నా కృప నీ కృపలోకి దయచేయి, నన్ను బలపరచు అని దేవుని దగ్గర ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన అంగీకరించి ఎబ్బేసును తన సహోదరులు అందరికంటే ఘనముగా దేవుడు హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేదనలో దేవుణ్ణి వెతికినవాడు. బైబిల్లో సమూయేలు పుస్తకంలో హన్నా కనబడుతుందా? వేదనలో ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. భర్త అంటాడు 10 మంది పిల్లలు పుట్టితే 10 మంది కంటే నేను ఎక్కువ కదా, నీకు పిల్లలు లేకపోతే బాధే ఉంది, నేనున్నానుగా నీకు అంటున్నాడు. ఇంకొక ఆమెను మాత్రం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుడితే ఆ పిల్లలు ఆమె కలిసి ఈమెను ఏడిపిస్తున్నారు. ఈ సవత పోరు భరించలేక ఏమండి ఏడ్చి 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 దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. వేదనతో దేవుని మందిరానికి వెళ్తే సేవకుడు అన్నాడు, నువ్వు ఏ బాధతో వచ్చావో ఇదిగో వచ్చే సంవత్సరానికి అది నీకు లేకుండా దేవుడు నీ మనవిని ఆలకించాడు. నీవు ఏదైతే అడిగావో నిశ్చయముగా దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వేదన కొట్టివేయబడింది. చక్కని ఒక వారసుడు, ఒక విజ్ఞానం కలిగిన వాడు, ఏమండి ఒక ప్రవక్తను దేవుడు సమూయేలును దేవుడు అన్నకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశకాండం 10:10 చదువుదామా త్వరగా. నేను మునుపటి వలె 40 పగళ్లను నేను మునుపటి వలె అంటే అర్థం ఏంటి? మునుపటి వలె అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇది వరకు వలె, అంతేనా? మునుపటి వలె 40 పగళ్లను 40 పగళ్ళు 40 రాత్రులను 40 రాత్రులు కొండ మీద ఉండి ప్రార్థన చేశాడు మోషే. అంటే ఇది సెకండ్ టైం కదా? ఒకసారి రెండోసారా?
నేను మునుపటి వలే అన్నాడంటే ఆల్రెడీ ఒకసారి చేశాడు. ఆల్రెడీ 40 రోజులు పగలు రాత్రి ఆ కొండ మీద పడి అక్కడ ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. 40 రోజులు ఏమండి అందరికీ దూరంగా, కుటుంబానికి దూరంగా, ఏమండి ఆ ప్రజలందరికీ దూరంగా ఒక ఒంటరిగా 40 పగళ్ళు రాత్రి ఆ సీనాయి కొండ మీద మోషే ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాక దేవుడు తన స్వహస్తాలతో ఇచ్చినటువంటి 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు తీసుకుని కిందకి దిగటానికి తడువు చేశాడట. కిందకి దిగటానికి తడువు చేస్తున్నాడు. అప్పటికేం రోజులు అయింది? 40 రోజులు అయిపోయింది. తడువు చేస్తున్నాడు. చాలా సంఘాల్లో చూడండి, ఆమేనని ప్రార్థన చేయించుకోవడానికి రండి అనగానే ఆ వెనకాల వరుసలో ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ముందుకొచ్చి ప్రార్థన చేయించుకుని పారిపోతారు. పారిపోదామని చూసేవాళ్ళే కానీ ఇంకాసేపు ఉందాం. తడువు చేయటం అంటే అర్థం ఏంటి? ఆలస్యం చేస్తున్నాడు. మోషే అన్నాడు, నువ్వు ఆలస్యం చేయకయ్యా, కింద చూస్తే ఏదో వేరే పరిస్థితుల్లో ప్రజలు కనబడుతున్నారు, కిందకు పోయి చూడన్నాడు. కిందకు వచ్చేసరికి ఓ దూడని దేవుని చేసుకుని వాళ్ళు పూజ చేస్తున్నారు. మోషేకి విపరీతమైన కోపం వచ్చి 2 రాతి పలకలు ఏం చేశాడు? పగలగొట్టేశాడు. సరే, మోషే కోపం అలా ఉందనుకుందాం, దేవుడు కోపం ఎలా ఉందో చూడండి. అసలు 9:19 చదవండి. 9:19 చదవండి. దేవుని కోపం చూడండి ఒకసారి ఎలా ఉందో. మీరు ఐగుప్తు దేశము 9:19 ద్వితీయోపదేశం అనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడి తిని. అబ్బా, చూసారా? దేవుడు కోపాన్ని చూసాడు మోషే భయపడిపోయాడుగా. అలా మోషే కోపం చూస్తే 2 రాతి పలకలు పగలగొట్టేశాడు. అలాంటిది మోషే దేవుడి వైపు చూస్తే దేవుడి కోపం చూసాడా మోషేకి వణుకు పట్టింది. అమ్మో అయ్యా, ఇంత కోపమా? దయచేసి కోపడకయ్యా, నువ్వు కోపడితే వీళ్ళందరూ నాశనం అయిపోతారయ్యా అని బ్రతుములాడి, నేను మరలా ప్రార్థన చేయడానికి వస్తానయ్యా అని చెప్పి మరలా 40 రోజులు ప్రార్థన చేసుకోవడానికి మళ్ళా కొండ మీదకి ఎక్కిన సంభాషణ మనం చదువుకున్నాం. కొండ మీదకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చదవండి. మునుపటి వలె 40 పగళ్ళను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నశింపచేయుట మానివేసెను. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసు ప్రార్థన దేవుడు అంగీకరించి ఎఫెసును ఘనుడుగా దేవుడు చేసెను. హన్నా ప్రార్థన అంగీకరించి దేవుడు మొయ్యబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఇక్కడ చూస్తే మోషే ప్రార్థన, సేవకుడు ప్రార్థన అంగీకరించి ప్రజల మీదకి రాబోయే నాశనాన్ని దేవుడు తప్పించాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు మోషే ఎక్కడ ప్రార్థన చేశాడు? కొండ మీద ప్రార్థన చేశాడు. కొండనగా దేనికి సాదృశ్యం? కొండనగా ఎత్తైన అనుభవం, అంటే ఒక ఉన్నతమైన అనుభవం కలిగిన ప్రార్థన పరుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఒక ఉన్నతమైన, ఒక ఎత్తైన, ఒక ఉన్నతమైన అనుభవం కలిగి ఉండాలి ప్రార్థనలో. అందరిలో చేయకూడదు. ఒక స్పెషల్గా ప్రేయర్ చేయాలి. ఒక ఉన్నతమైన లోతైన ప్రార్థన చేయాలి. శిఖరాన్ని తాకే ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే ఆ ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటారో, వారి ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. కొండనగా ఎత్తైన శిఖరం అని, కొండనగా దేవుని సన్నిధి. ఏంటంటే కొండ అంటే దేవుని సన్నిధే. దేవుని సన్నిధి కదా. ఆ పర్వతం దగ్గర మోషే మందను మేపుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ కొండ శిఖరం మీద ఒక పొద కనపడలేదా? ఆ పొదలో అగ్ని మండుతూ కనపడలేదా? ఆ పొద దేవుని ఆత్మకు సాదృశ్యం కదా. అంటే దేవుడు అక్కడ నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొండనగా దేవుని సన్నిధికి సాదృశ్యం.
అంటే విశ్వాసులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రభు వైపు తేరి చూడాలి. అలా ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక ఎత్తైన ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో వారి ప్రార్థనలు దేవుడు ఈ మాసము ఈ సంవత్సరములో వారి ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చునుగాక, దేవుడు అంగీకరించునుగాక, దేవుడు కార్యములు చేయునుగాక. ఆమేన్. ఇంకొక విషయం అక్కడ రాయబడింది, శిఖరము కింద కొండ కింద ఉన్నారు ప్రజలు కొంతమంది, మోషే ఏమో ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఇక్కడేమో ఒక సంఘం, కొండ కింద ఒక సంఘం ఉంది. వీళ్ళెవరు? వీళ్ళు కొండ కింద ఉంది. ఎవరు వీళ్ళు? ఇజ్రాయెల్ ప్రజలే కదా. అహరోను అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉన్నారు. వీరు కొండ కింద ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఏ ఆరాధన చేస్తున్నారంటే హైందవ ఆరాధన చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. కొండ పైన ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ ఒక వ్యక్తి మాత్రం నేరుగా దేవునికి మాత్రమే మహిమను చెల్లిస్తున్నాడు, దేవుని మాత్రమే ఆరాధన చేస్తున్నాడు. కింద నుండి కింద సంఖ్య ఎక్కువ, ఇతని సంఖ్య తక్కువ. మెజారిటీ పీపుల్ అందరూ కూడా విగ్రహారాధన వైపు ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రమే దేవుని వైపు ఉన్నాడు. వారి వైపు చూడలేదు, దేవుని వైపు మాత్రమే చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వైపు మాత్రమే చూసి నడిపించబడుతున్నాడు. ఇక అతనికి ఎవరు అవసరం లేదు. ఓ ప్రత్యేకమైన జీవితానికి సాదృశ్యం కొండ అంటే, ఓ ప్రత్యేకమైన జీవితానికి సాదృశ్యం. విశ్వాసులైన మీరు కూడా లోకమునకు వేరే ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఏ సంఘంలో ఉండాలనుకుంటున్నావు? కింద సంఘమే, పైన సంఘమే. కింద ఆరాధన జరుగుతుంది, పైన ఆరాధన జరుగుతుంది. కానీ కింద వాళ్ళని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, ఈ ఆరాధన చేసే వాళ్ళని దేవుడు శపించాలనుకున్నాడు. కానీ ఆరాధన చేసే ఈ వ్యక్తిని మాత్రం దేవుడు తన ముఖాన్ని చూపించాలని ఆశపడ్డాడు. స్నేహితుడిగా దేవుడు మాట్లాడుతున్నాడట. ఒక స్నేహితునితో మాట్లాడుచున్నట్లుగా దేవుడు మోషేతో, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీ చుట్టుపక్కల అన్ని సంఘాలు కనబడుతున్నాయి, కానీ ఏ సంఘంలో నువ్వు ఉంటున్నావు అనేదే ప్రాధాన్యత. ఏమండి, ఒక సంఘంలో ఆరాధన జరుగుతుంది, మెజారిటీ పీపుల్ ఉన్నారు, అక్కడ అన్ని ఆర్భాటాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పండగ వాతావరణం ఉందంట. కింద ఏం చేసుకుంటున్నారు? పండగ చేసుకుంటున్నారు. కానీ పైన మాత్రం ఆ వ్యక్తి నలిగిపోతున్నాడు, ఆ వ్యక్తి మోకాళ్ళ మీద ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఆ ఎండైనా, ఇబ్బంది అయినా, వానైనా, చలైనా, కొండ మీద భయంకరమైన ఎండ ఉంటుంది, లేకపోతే భయంకరంగా వర్షం పడుతుంది, లేకపోతే భయంకరంగా చలి వేస్తుంది. వీటన్నిటిని తట్టుకుంటూ దేవునికి ఆరాధన చేస్తున్నాడు. రేపు ఏ సంఘాన్ని దేవుడు కొనిపోబడినట్లుగా చేస్తాడు. రేపు ఏ సంఘము నోవాహు హరారాతు కొండపైన వాడ, నోవాహు వాడ ఎలా నిలిచిందో అలా ఏ సంఘము వాడ రేపు కొండ మీద నిలబడబోతుందంటే ఆ దేవుని కొరకు ఈ లోకములో శ్రమను అనుభవించి, ఈ లోకములో ఇబ్బందులు అనుభవించి, ఈ లోకంలో కష్టాలు అనుభవించి, అంతెందుకు కాసేపు ఇప్పుడు దాకా వర్షం పడింది అనుకో, వచ్చే సంఖ్య ఎంతమంది? ఈరోజు ఎన్ని గంటలకు వచ్చాం? దేవుని కొరకు ఏదైనా శ్రమపడి ఓ ప్రత్యేకమైన జీవితానికి ఇష్టపడుతున్నామా? ఇలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. సులువుగా కింద చక్కగా దూరం చేసుకున్నారు, పూజ చేస్తున్నారు, గంతులు వేస్తున్నారు. నెరవిడిచిందట, వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఆ సంఘాన్ని దేవుడు రేపు కోరుకోవట్లా. ఏ సంఘం కావాలంటే దేవుని కొరకు ఎత్తైన అనుభవం కలిగి, ఉన్నతమైన అనుభవం కలిగి, ప్రత్యేకమైన అనుభవం కలిగి, సన్నిధి మీద ఎక్కువ మమకారం కలిగిన, అభిమానం కలిగిన వారికే దేవుడు రేపు రాకడలో రాబోతున్నాడు. వారి ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నాడు. ఎలా ప్రార్థన చేయాలి? ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? బాధల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దేవుని కనపరుస్తూ, దేవుని గొప్ప చేస్తూ ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? దైవ చిత్తానుసారమైన వ్యక్తులు ప్రార్థన చేయాలి. పాపి ప్రార్థన దేవుడు అంగీకరించడని కనుక ప్రత్యేకించబడిన వారమై మనం ప్రార్థన చేయాలని. అలా ఒక ఎబ్బేసు ప్రార్థన దేవుడు, వేదంలో ఎబ్బేసు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడని, అలాగే వేదంలో కన్నా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడని, అలాగే ఎత్తైన అనుభవం కలిగిన మోషే ప్రార్థనను బట్టి దేవుడు విన్నాడని, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలబడిన మోషే ప్రార్థనను దేవుడు విన్నాడని, కొండలబడే దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడని మనం గ్రహిద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి నాయన. ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి.